గోల్కొండలో బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాల జాతరకు స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. నెల రోజుల పాటు బోనాల జాతర జరగనుంది. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ప్రారంభమై పాతబస్తీలో జరిగే సామూహిక ఘటాల ఊరేగింపుతో పూర్తవుతాయి. గోల్కొండ బోనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఝాన్సీ అందిస్తారు. భాగ్యనగరంలో బోనాల జాతర షురు అయింది. ఉదయం 10 గంటలకు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి భక్తులంతా కూడా ర్యాలీగా వచ్చి ఫస్ట్ బోనం సమర్పించారు. అనంతరం ఈ జాతరకు మార్గం సుగమమైంది. అయితే ఇవాళటి నుంచి నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకొని మమ్మల్ని దయ చూపించమ్మా అని చెప్పి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఆయా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొదలైనటువంటి బోనాల జాతర జూలై 24వ తేదీన ముగుస్తుంది. రంగం కార్యక్రమంతో ముగుస్తుంది. భక్తులు కూడా భారీ సంఖ్యలో అమ్మవారిని చూసేందుకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు మెట్ల పూజ చేసుకుంటూ అమ్మని తలుచుకుంటూ వస్తుంటే మరికొంతమంది అమ్మని చూడాలని చెప్పేసి మెట్లు అలాగే ఎక్కువ దూరం ఉన్నా సరే అతి కష్టమైనా సరే అమ్మవారిని చూడటానికి బోనాల జాతరలో పాల్గొనడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అటు పర్యాటకులు కూడా మనం చూడొచ్చు, అక్కడ విజువల్ చూడొచ్చు. వాళ్ళు పర్యాటకులు విదేశీయులు అయినా కూడా అమ్మవారిని చూడటానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కోటను చూడటానికి తరలి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఈ బోనాల విశిష్టతని మనం ఒకసారి చూసుకుంటే కనుక 18వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి కారణంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో నుంచి బయటపడడానికి మహాకాళి అమ్మవారిని అప్పటి రాజు అలాగే భక్తులు కోరుకోగా ఆ తల్లి అనుగ్రహంతో అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్లేగు వ్యాధి అనేది మాయం అవడం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పించుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు బోనాల జాతరను స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెల రోజుల పాటు అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించుకుంటూ భక్తులంతా కూడా తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మనం చూసుకుంటే జూన్ 25వ తేదీన అంటే బుధవారం రోజు అమావాస్య, అయితే పక్క రోజు గురువారం కాబట్టి వాళ్ళు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది బోనాల ఉత్సవాలు. అయితే ఇప్పుడు మనతో పాటు ఒకరు ఉన్నారు భక్తురాలు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మకి మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్నారు. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐదారు కూడా ఒక్కొక్క మెట్టుకి పూజ చేసుకుంటూ వస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? ఓపిక ఉన్నప్పుడల్లా వస్తాము. అమ్మ మీరు పెద్దవారు, ఎంతకంత అనుభవం ఉంటుంది. అసలు ఈ బోనాల పండుగని మనం ఎలా జరుపుకుంటాం? తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది బోనాల ఉత్సవం. మీరేం చెప్తారు? మన సాంప్రదాయం కాబట్టి బోనాలు అమ్మవారి జాతర కాబట్టి జగదంబ కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారు వస్తుంది. అదేవిధంగా అమ్మవారు పుట్టింటికి ఈ ఆషాఢ మాసంలో వస్తారని కూడా నమ్ముతుంటారు కదా. అవును, అమ్మవారు ఆడవిల్ల అంటారు. ఒక్కొక్క మెట్టు పూజించుకుంటే అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అవును. సో మనం చూడొచ్చు కదా, ఒక్కొక్క మెట్టును పూజించుకుంటూ ఇంత వయసులో కూడా అతి కష్టమైనా సరే అమ్మని చూడాలి, అమ్మకి మొక్కు చెల్లించుకోవాలి. ఆషాఢ మాసంలో అమ్మవారు లోకాలని పాలించే అమ్మవారు పుట్టింటికి వస్తారు అనే ఒక నమ్మకం కూడా ప్రజలందరికీ ఉంది. అదేవిధంగా మనం చూస్తున్నట్టు ఒక్కొక్క భక్తురాలు ఒక్కొక్క మెట్టును పూజించుకుంటూ అమ్మని మనసులో తలుచుకుంటూ ఇన్ని మెట్లను ఎక్కుతూ అమ్మవారిని దర్శించుకున్నాక ఈ కష్టమంతా మర్చిపోయే విధంగా దర్శనం చేసుకొని అమ్మకి మొక్కుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతోంది. అయితే ఇవాళటి నుంచి నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు
గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించారు. అటు పలువురు ప్రముఖులు కూడా అమ్మవారికి బోనం సమర్పించారు. అలాగే రాజకీయ ప్రముఖులు మాధవిలత గారు కావచ్చు, రఘునందన్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా విజయశాంతి గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కరు పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకొని మొదటి బోనం తిలకించిన వారు కొంతమంది అయితే మొదటి బోనం సమర్పించుకొని అమ్మవారికి నమస్కరించిన సందర్భం మనం చూసాం. అయితే ఇవాళటి నుంచి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహిస్తున్న బోనాల జాతర స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరొకవైపు మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంత కష్టమైన మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ ఒక్కొక్క దగ్గర ఆగుతూ అయినా సరే అమ్మని చూడాలి, అమ్మకి బోనం సమర్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఆవిడ ఎక్కుతూ అమ్మవారికి బోనం సమర్పించేందుకు పైకి వెళ్తూ ఉన్నారు. అండ్ ఒక్కొక్కరు కాదు, తండోపతండాలుగా అమ్మవారిని చూసేందుకు భక్తుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నారు, మనం చూస్తున్నాం. ఇవాళ మొదలైనటువంటి ఈ సందడి మరో నెల రోజుల పాటు కంటిన్యూ అవబోతుంది. ప్రధానంగా జూలై 24వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. అప్పటితో రంగం కార్యక్రమంతో ప్రధానంగా ఇక్కడే మళ్ళా ఆ ఉత్సవం అనేది కంప్లీట్ అవుతుంది.